అడ్డదారిలో సంపాదించిన వాడి జీవితంలో కొన్నాళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే వాడు వచ్చిన అడ్డదారి కనిపిస్తుంది, కానీ సంపాదించిన సొమ్ము కనపడదు. నీ మనసు విలువ తెలియని వాళ్ళకి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇవ్వాలి, ఎందుకంటే అభివృద్ధి చేసి చూపిస్తారు. మౌనానికి రూపం లేకపోయినప్పటికీ అగ్ని వలె దహించే శక్తి ఉంటుంది. మాటకి పదును లేకపోయినప్పటికీ మనసుని ముక్కలు చేసే శక్తి ఉంది. నీ కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. ఒక మగాడికి మనసు లేకపోతే ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తాడు. అదే మనసున్న మగవాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా చూస్తాడు. మీరు బతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తారో వారు మీరు చనిపోయాక మీకోసం ఏడుస్తారు. పైసలతో పైకి వచ్చిన వాడు పైసలు ఉన్న మనిషికి మాత్రమే విలువ ఇస్తాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు, స్త్రీల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఒక బంధం ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుసుకోవాలి. దానిని ఒక్కసారి చేజార్చుకున్నాక ఆ బంధం వాల్యూ తెలిసినా దానికి ఉపయోగం ఉండదు. ఒక ఆడది 10 మందిలో పని చేయడానికి వెళ్ళింది అంటే తన బలహీనపడింది అని కాదు. తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి. కాబట్టి ఆమెను చులకనగా చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించాలి. మీరు నడిచే మార్గంలో అరుస్తున్న ప్రతి కుక్కకు సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు. ఈ సొసైటీలో చాలామంది పెద్దోళ్ళు పరువును 10 మందిలో దాస్తున్నారు. పేదోడి పరువును 10 మందిలో తీస్తున్నారు. నీకు లేని వాటి కోసం విచారించకుండా నీకు ఉన్న వాటితో సంతోషిస్తే నువ్వు ఎప్పటికీ ఆనందంగానే ఉంటావు. నిన్ను అడగకుండానే నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వారు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్నవాడికి విలువ తెలియదు. దాని విలువ తెలిసిన వాడి దగ్గర ఉండదు. ఈ రోజుల్లో
మనిషి సృష్టించిన మనికి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. మనకు ఎవరు సహాయం చెయ్యరు. మనం కింద పడినా ఎవరు లేవరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి.